శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ జగదంబికాయ నమ. సిద్ధ గంధర్వయక్షాద్య ఆద్యై అసురైరమరైరపి సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని. శ్రీదేవి భాగవతం వింటూ ఉన్నాము. దీని ముందు భాగంలో మానసాదేవి కథ, ఆస్తిక వృత్తాంతము, ఇంద్రుడు చేసిన మానస స్తోత్రము, సురభి చరిత్రము ఇంతవరకు విన్నాము. ఇప్పుడు రాధికారాధన అనే అంశాన్ని విందాం. నారాయణ మహర్షి ప్రకృతి శక్తుల ఉపాఖ్యానాలన్నీ చెప్పావు, భుక్తి ముక్తి ప్రదాలు విని ఆనందించాను. వేదాలలో నిగూఢంగా ఉన్న 2 ఉపాఖ్యానాలు మిగిలిపోయాయి. వాటిని కూడా నీ ముఖతః వినాలని ఉంది. రాధాదేవి, దుర్గాదేవి వీరి మహిమలు ఇప్పటికే చాలా చెప్పావు. చరాచర జగత్తు అంతా వారి అంశయే అని తెలుసుకున్నాను. కానీ వారిని పూజించే విధానం ఏమిటో తెలియజెప్పలేదు. అదొకటి చెబితే వీళ్ళు తరిస్తాను అన్నాడు. నారద, ఈ ఉపాఖ్యానం ఇంతవరకు ఎవరూ నన్ను అడగలేదు, ఎవరికి నేను చెప్పలేదు. నువ్వే అడిగావు, నీకే చెబుతున్నాను. ఇది పరమ రహస్యం. సారాత్ సారం, పరాత్ పరం గోప్యంగా ఉంచాలి. ఎవరికి పడితే వారికి చెప్పేయకూడదు సుమా. జగత్సృష్టికి మూలస్వరూపులు ఇద్దరు, ఒకరు ప్రాణశక్తి, ఒకరు బుద్ధిశక్తి. విరాడాది చరాచర జగత్తు అంతా ఈ 2 శక్తులకు అధీనమై ఉంటుంది. వీరి అనుగ్రహం కలగనంత వరకు ఏ జీవికి మోక్షం లేదు. అందుచేత అందరూ ఈ ఇద్దరిని సేవించవలసిందే. ముందుగా రాధికా మంత్రం విను. శ్రీ రాధాయే స్వాహ అనేది షడక్షరి మూల మంత్రము. దీనికి ఆదిలో మాయాది మహాబీజాక్షరాలను వాంఛితార్థాలకు అనుగుణంగా చేర్చుకోవచ్చు. అది చతుర్వేద పురుషార్థాలను, కోరికలను తీర్చడంలో చింతామణి. 1,000,000 ముఖాలున్న, 1,000,000,000 నాలుకలున్న ఈ మంత్రశక్తిని ఎవరూ వర్ణించలేరు. గోలోకంలో రాసమండలంలో శ్రీకృష్ణ పరమాత్మ మూలమహాదేవి నుంచి మొట్టమొదటిగా ఈ మంత్రాన్ని ఉపదేశంగా స్వీకరించాడు. ఆయన విష్ణువుకి, ఆయన బ్రహ్మకు, ఆయన విరాట్ పురుషుడికి, ఆయన ధర్ముడికి చెప్పారు. ధర్ముడు నాకు అనుగ్రహించాడు. ఇప్పటికీ నేను అదే మంత్రాన్ని జపిస్తున్నాను. అందుకే ఋషిని కాగలిగాను. బ్రహ్మాది దేవతలు కూడా నిత్యము ఈ మంత్రాది దేవతను ఆరాధిస్తూ ఉంటారు. రాధాదేవిని అర్చించకుండా కృష్ణ పరమాత్మను అర్చించడానికి ఎవరికీ అధికారం రాదు. అందుచేత వైష్ణవులు విధిగా రాధార్చన చేయాలి. కృష్ణార్చ్యాం ఆధికారో యతో రాధార్చనం వినా వైష్ణవై సకలైస్తస్మాత్ కర్తవ్యం రాధికార్చనం. రాధికాదేవి శ్రీకృష్ణుడికి ప్రాణాదిదేవి కనుక అతడు రాధికాధీనుడు. అతడికి రాధ నిత్యం రాసేశ్వరి. ఆవిడ లేకుండా అతడు ఉండడు. సకల కామాలను రాధిస్తుంది, అంటే తొలగిస్తుంది కనుక రాధా మంత్రానికి ఋషిని నేనే. ఛందస్సు గాయత్రి, దేవత రాధిక, తారమే బీజము, శక్తి బీజము. మూలావృతిలో షడంగాలు చేయాలి. సామవేదంలో చెప్పబడినట్టు ధ్యానము చేయాలి. శ్వేత చంపక వర్ణాభాం శరదిందు సమాననాం కోటిచంద్ర ప్రతీకాసాం శరదంభోజలోచనం బింబాధరాం మృదుశ్రోణీం కాంచనీయుత నితంబినీం.
కుందపంక్తి సమానాభ దంతపంక్తి విరాజితాం క్షౌమాంబర పరిధానాం వహ్నిశుద్ధాం సుఖాన్వితాం ఈషద్దాస్య ప్రసన్నాస్యాం కరికుంభయుగస్తనీం సదా ద్వాదశవర్షీయాం రత్నభూషణభూషితాం శృంగార సింధులహరీం భక్తానుగ్రహకాతరాం మల్లికా మాలతీమాల కేశపాశ విరాజితాం కుసుమారాంగ తిలకాం రాసమండల మధ్యగాం వరాభయకరాం శాంతాం శశ్వత్ సుస్థిర యౌవనాం రత్నసింహాసనాసీనాం గోపీమండల నాయికాం కృష్ణ ప్రాణాధికాం వేదబోధితాం పరమేశ్వరీం. రాధాదేవి శ్వేత చంపక వర్ణంలో ఉంటుంది. ఆవిడ వదనము శరశ్చంద్ర సమానము, కోటి చంద్రుల కాంతిని వెదజల్లుతూ ఉంటుంది. కన్నులు శరత్కాలంలో వికసించిన పద్మాల్లాగా ఉంటాయి. ఆధారం దొండబొండే, శ్రోణీభారం విశాలము, కటిసీమలో బంగారం మొలనూలు, చిరుమువ్వల సవ్వడి, తీర్చిదిద్దినటువంటి పలువరుసల మల్లె మొగ్గలు ఏరి పేర్చినట్టుంటుంది. తెల్లని చీర, అగ్నిజ్వాలలాంటి అంచుతో పైటి చెంగు, ప్రసన్న వదనము, చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది. ఎత్తైన వక్షస్థలం, ఎప్పుడూ 12 వయస్సే, రత్నాభరణాలు, శృంగార సింధువులో ఎగసిపడే కెరటము, భక్తులను అనుగ్రహించడానికి ఎల్లవేళలా ఆరాటపడుతూ ఉంటుంది. మాలికలు తురిమిన కేశపాశము, పూలతీగ లాంటి సుకుమారి శరీరము, ఎప్పుడూ రాసమండలాన మధ్యలో ఉంటుంది. వరదహస్తము, అభయహస్తము, శాంతస్వరూప, ఎప్పుడూ తరిగిపోని యవ్వనము, రత్న సింహాసనం మీద కూర్చుంటుంది. గోపీ మండలానికి నాయిక, కృష్ణుడికి ప్రాణాల కన్నా ఎక్కువ, వేదాలు చెప్పిన పరమేశ్వరి రాధికాదేవియే. ఇలా ధ్యానించి సాలగ్రామంలో కానీ, కలశంలో కానీ, అష్టదళ యంత్రంలో కానీ దేవిని స్థాపించి పూజించాలి. అటుపైన దేవతలను ఆవాహన చేసి ఆసనాదులను సమర్పించాలి. అన్నీ మూలమంత్రోచ్చారణతోనే చెయ్యాలి. పాదాలకు పాద్యము, శిరస్సు పైన అర్ఘ్యము, ముఖానికి ఆచమనీయము 2 సార్లు మంత్రపూర్వకముగా సమర్పించాలి. మధుపర్కం ఇవ్వాలి, పాడి ఆవును ఇవ్వాలి. అటుపైన స్నానశాలకు తీసుకువెళ్ళాలి. అభ్యంగన స్నానం చేయించాలి. నూతన వస్త్రాలు ఇవ్వాలి. అలంకారపూర్వకముగా చందన చర్చలు జరపాలి. తులసీ దళాలు పొదిగిన పుష్పమాలలో అలంకరించాలి. అందులో పారిజాతాలు, పద్మాలు ఉండాలి. ఈ అర్చన అయ్యాక పరివార దేవతలను అర్చించాలి. 4 విదుక్కుల నడుమ అంగపూజ చేయాలి. అష్టదళ పద్మంలో దక్షిణావృత్తంగా పరివార దేవతలను నిలపాలి. తూర్పు దళంలో మాలావతిని, ఆగ్నేయ దళంలో మాధవీదేవిని, దక్షిణ దళంలో రత్నమాలను, నైరుతి కోణంలో సుశీలను, పశ్చిమ దళంలో శశికళను, వాయువ్య కోణంలో పారిజాతను, ఉత్తర దళంలో పరావతిని, ఈశాన కోణంలో సుందరిని ఆవాహన చేయాలి. వీరికి వెనక తట్టున దిక్పాలకులను నిలపాలి. వారి వారి ఆయుధాలను ఆవాహన చేయాలి. అప్పుడు ఆవరణ సహిత రాధాదేవిని గంధాదులతో, దేవ్యోపచారాలతో, రాజోపచారాలతో అర్చించాలి. ఇది అయ్యాక సహస్రనామార్చన చేయాలి. ఇలా చేసిన భక్తుడు సాక్షాత్తు విష్ణుతుల్యుడు అవుతాడు, గోలోక నివాసం పొందుతాడు. కార్తీక పౌర్ణమి నాడు రాధా జన్మోత్సవం చేస్తే రాసేశ్వరి సాన్నిధ్యాన్ని అనుగ్రహిస్తుంది. మంత్రాలను వర్ణ సంఖ్య విధానంగా పునశ్చరణ చేయాలి.
దశాంశ తిలాహోమం చేయాలి. ఇంకా రాధాదేవి స్తోత్రం ఏమిటంటే, నమస్తే పరమేశాని రాసమండల వాసిని రాసేశ్వరి నమస్తేస్తు కృష్ణ ప్రాణాధిక ప్రియే నమస్త్రైలోక్య జనని నమస్తే నమస్త్రైలోక్య జనని ప్రసీద కరుణార్ణవే బ్రహ్మ విష్ణువాదిభిర్దేవ్యే వంద్యమాన పదాంబుజే నమః సరస్వతీ రూపే నమః సావిత్రీ శంకరి గంగా పద్మావతి రూపే షష్ఠి మంగళ చండికే నమస్తే తులసీ రూపే నమో లక్ష్మీ స్వరూపిణి నమో దుర్గే భగవతి నమస్తే సర్వరూపిణి మూల ప్రకృతి రూపం త్వాం భజామః కరుణార్ణవం సంసార సాగరాత్ తస్మాత్ ఉద్ధరాంబ దయాంకురు. ఈ స్తోత్రాన్ని ముప్పద్దులో పఠించే వారికి దుర్లభం అన్నదే లేదు. జన్మాంతంలో గోలోక రాసమండలి నివాసం తప్పదు. ఇక దుర్గారాధన చెబుతున్నాను. నారద, ఇప్పుడు ఇంకా దుర్గాదేవి ఆరాధన విను. దుర్గను స్మరిస్తే చాలు, ఆపదలు తొలగిపోతాయి, ఆపదలు పారిపోతాయి, అందరూ హాయిగా ఉపాసించవచ్చు. జగన్మాత శైవి శక్తి, మహాద్భుత శక్తి, సర్వబుధి అధిదేవి, సర్వాంతర్యామి స్వరూపిణి, కఠిన సంకట మోచని, అందుకే దుర్గా అయ్యింది. కఠిన సంకట మోచని, అందుకే దుర్గా అయ్యింది. వైష్ణవులు శైవులు ఉపాసించదగిన పరాదేవత, మూల ప్రకృతి రూప, సృష్టి స్థితి లయకారిణి. నవాక్షర మంత్రం చెప్పనా? వాగ్భవం శంభువనిత కామబీజం తతఃపరం చాముండాయై పదం చాముండాయై పదం పశ్చాద్విచ్చే ఇత్యక్షరద్వయం. ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే అనే నవాక్షర మంత్రం భక్తుల పాలిటి కల్పవృక్షం. దీనికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఋషులు గాయత్రి ఉష్ణుక్కు అనుష్టుప్పు ఛందస్సులు, మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతులు దేవతలు, భ్రామరి దుర్గ రక్తదంతికలు బీజాలు, నంద శాకంబరి భీమాదేవి త్రయము శక్తులు, ధర్మార్థ కామ మోక్షాలలో వినియోగము. ఋషులను మౌళియందు, ఛందస్సులను వదనంలోను, దేవతలను హృదయంలోను, బీజాశక్తులను స్థనాలలోను ఇత్యాదిగా అంగన్యాసకరన్యాసాలతో మంత్రశాస్త్రం చెప్పబడిన విధానాలను అక్షరాల పాటిస్తూ దుర్గాదేవిని అర్చించాలి, ఇలా ధ్యానించాలి. ఖడ్గచక్ర గదా బాణచాపాని పరిఘం తదా సోలంభు సుండీం చ సోలంభుసుండీం చ శిరప్ శంఖం సంధతీం కరై మహాకాళీం త్రినయనాం నానాభూషణభూషితాం నీలాంజన సమప్రఖ్యాం దశపాదాననాం భజే మధుకైటభ నాసార్థం యాం తుష్టాం వాంబుజాసనః. ఏవం ధ్యాయేత్ మహాకాళీం కామబీజస్వరూపిణీం అక్షమాలాంచ పరసుం గదేషు కులిశాని చ పద్మం ధనుషిలింకాంచ దండం శక్తిమసిం తథా చర్మాంబుజం తథా ఘంటా సురాపాత్రం చ శూలకం పాశం సుదర్శనం చైవ తదధి మరుణప్రభం రక్తాంబుజాసనగతాం మాయాబీజస్వరూపిణీం మహాలక్ష్మీం భజే దేవం మహిషాసురమర్దినీం.
ఘంటాశూలే హలం శంఖం ముసలం చ సుదర్శనం ధనుర్బాణాన్ హస్తపద్మైర్దధానాం కుందసన్నిభాం శుంభాది దైత్య సంహంత్రీం వాణీబీజస్వరూపిణీం మహాసరస్వతీం ధ్యాయేత్ సచ్చిదానంద విగ్రహాం. కామబీజ స్వరూపిణిగా మహాకాళి, మాయాబీజ స్వరూపిణిగా మహాలక్ష్మి, వాణీబీజ స్వరూపంగా మహాసరస్వతి అయిన దుర్గాదేవిని ఇలా ధ్యానించి షట్కోణ సంయుక్తము, అష్టదళ పద్మము, చతుర్వింశతి పత్రిక, భూగృహ సమాయుక్త యంత్రచింతన చేయాలి. శాలిగ్రామంలో కానీ, మంగళ కలశంలో కానీ, యంత్రంలో కానీ, ప్రతిమలలో కానీ, బాణ చిహ్నంలో కానీ, సూర్యుడిలో కానీ, ఏకాగ్ర చిత్తంలో కానీ దేవిని ఆవాహన చేసి ఉపాసించాలి. జయాది శక్తియుక్తమైన పీఠంలో నిలిపి పూజించాలి. తూర్పు కోణంలో సరస్వతీ సహితుడైన బ్రహ్మను, నైరుతి కోణంలో శ్రీ సహితుడైన హరిని, వాయుకోణంలో పార్వతీ పరమేశ్వరులను, దేవికి ఉత్తరంగా సింహాన్ని, వామభాగంలో మహిషాసురుణ్ణి నిలిపి అర్చించాలి. నందజ, రక్తదంత, శాకంబరి, దుర్గ, భీమ, బ్రాహ్మరి శక్తులను షట్కోణాలలో కొలవాలి. బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, నారసింహి, ఐంద్రి, చాముండిగా రూపాలను అష్టదళాలలో యజించాలి. అటుపైన చతుర్వింశతి తత్వపత్రాలలో విష్ణుమాయ చేత బుద్ధి నిద్ర, విష్ణుమాయ చేతన, బుద్ధి, నిద్ర, క్షుధ, ఛాయ, తృష్ణ, శాంతి, జాతి, లజ్జ, క్రాంతి, శ్రద్ధ, కీర్తి, లక్ష్మి, ధృతి, వృత్తి, శృతి, స్మృతి, దయ, తుష్టి, పుష్టి, మాతృ, భ్రాంతి పరాలను అర్చించాలి. ఆ తర్వాత భూపుర కోణాలలో గణేశ క్షేత్రపాలక వటుక యోగినులను పూజించాలి. ఇంద్రాది దేవతలను, వజ్రాది ఆయుధాలను ఇలాగే వెలుపల ఆవాహన చేసి అర్చించాలి. సావరణంగా ఇలా అర్చించి రాజోపచారాలు చేయాలి. నవార్ణవ మంత్రాన్ని జపించాలి. సప్తశతి స్తోత్రము పఠించాలి. ఇటువంటి స్తోత్రము ముల్లోకాలలోనూ లేదు. ఇలా నిత్యం చేసిన భక్తుడు చతుర్విధ పురుషార్థాలకు ఆలయమవుతాడు. ఇదంతా కూడా శ్రీచక్రార్చనగానే మనం భావించవచ్చు. నారద, శ్రీ దుర్గా పూజా విధానం సమగ్రంగా వివరించాను. చెప్పినందుకు నేను, విన్నందుకు నువ్వు కృతార్థులమయ్యాము. సకల దేవతలు, త్రిమూర్తులు, మనువులు, మునులు, జ్ఞానులు, యోగులు, ఆశ్రమవాసులు, లక్ష్మీ సరస్వతులు అందరూ దుర్గాదేవిని ధ్యానిస్తారు. అది కారణంగానే వారందరూ ఆయా పదవుల్లో నిలిచి కర్తవ్యాలు నిర్వహించడానికి సమర్థులు అవుతున్నారు. పంచ ప్రకృతులు, తదంశమూర్తులు గురించి రహస్యాది రహస్యమైన ఆఖ్యానాలను నీకు వివరంగా తెలియజెప్పాను. దీన్ని విన్నవారికి చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి అనడంలో సందేహం లేదు. ఇది ముమ్మాటికి సత్యము. 9 రాత్రుల పాటు దేవీ సన్నిధిలో ఈ ఆఖ్యానాలను పఠించిన వారికి తీరని కోరికలంటూ ఉండవు. ఒక రోజుకి ఒక అధ్యాయంగా పారాయణ చేస్తే దుర్గాదేవి వశవర్తిని అవుతుంది. అతడు దేవీ ప్రియంకరుడు అవుతాడు. మనోరథాన్ని సంకల్పించుకుని దేవి భాగవత గ్రంథం పూజ చేసి కుమారి చేతికిచ్చి లేదా వటువుకి చేతికిచ్చి తెరవమని, వచ్చిన అధ్యాయాన్ని చదివితే శుభాశుభ శకునాలు, ఫలాలు తెలిసిపోతాయి. ఉదాసీనుడికి ఉదాసీనంగానే ఉంటుంది సుమా అని చెప్పి నారాయణ మహర్షి ముగించాడు. ఇది నవమ స్కంధం, 3625 శ్లోకాలు. శ్రీ జగదంబార్పణమస్తు. స్వస్తి.